ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మనం మన అవసరాల కోసం, మన సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారు. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. నైటు ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మనకు వీలైన టైంలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళైతే చేస్తానే ఉన్నాం కదా. అయితే నేను ప్రార్థన చేసినంత మాత్రాన మీ సమస్య పరిష్కారం అయితేనే మీరు అనుకోవద్దు. అలాగనే వేరే ఇంకెవరితోనన్నా ప్రార్థన చేపించుకోవాలేమో అని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే మన ప్రార్థన బలి అర్పిస్తున్నాం, కానీ మాట వింటున్నారా లేదా అనేది మీరు పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు కూడా. ఎందుకంటే నేనెంత భారంగా ప్రార్థన చేసినా, మీరెంత భారంగా ప్రార్థన చేసినా, మన ప్రవర్తన కానీ, మన మాట తీరు కానీ, మన చూపులు కానీ, మన ఆలోచనలు కానీ మారకపోతే ఎంత భారంగా ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి మనం ప్రార్థన చేస్తున్నా కూడా మన ప్రార్థనకు జవాబు రాదు. మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు కూడా పోవు. అందుకే ప్రార్థన చేసే ముందు మొదట మనం ఎలా ఉంటున్నాం, అసలు సమస్య వస్తుంది అంటే మనల్ని మనం ప్రతి దినము కూడా పరిశీలన చేసుకోవాల్సింది. ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టామా, ఎవరి విషయంలోనైనా మనం తప్పుగా ప్రవర్తించామా, ఆలోచన కూడా తండ్రికి తెలుసు. ఎందుకంటే ఇది నా సొంత మాటలు కాదండి, తండ్రి రాపించి పెట్టాడు. మన హృదయంలోకి ఆలోచన పూర్తిగా రాకముందే అది పూర్తిగా తండ్రి ఎరిగి ఉన్నాడంట. అది పాపపు ఆలోచనలు వస్తున్నాయా, మంచి ఆలోచనలు వస్తున్నాయా, ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోవాలి. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అసలు నేనెలా ఉన్నాను? ఎందుకంటే నోవహు గారితో తండ్రి చెప్తాడు కదా, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను జలప్రళయం నుంచి. ఒక్కళ్ళన్నా నీతిమంతులుగా 50 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, 5 మంది ఉన్నారా అని తండ్రి అడిగేది. అందుకే నీతిమంతులు ఒక్కళ్ళు లేకపోయినా సరే మన కుటుంబంలో మనం నీతిగా, తండ్రి దృష్టిలో మనం న్యాయంగా, తండ్రికి ఇష్టలుగా మనం జీవించామంటే ఖచ్చితంగా మనల్ని బట్టే మన కుటుంబాలు కడతాడు తండ్రి. అలా బైబిల్లో ఎంతో మంది కుటుంబాలు మనం చూసాము. అందుకే మీకు ప్రతిరోజు కూడా చెప్పేది, ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం? నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, నా బిడ్డలు మంచి ఉద్యోగాలు సంపాదించాలి, నా బిడ్డలకు మంచి వివాహాలు కావాలి, మంచి సంబంధాలు రావాలి, నా బిడ్డలకు లోబడే భార్యలు రావాలి, నా బిడ్డలకి లోబడే అనుకూలవతైన భార్య రావాలి, నా బిడ్డను బాగా చూసుకునే భర్త, అటువంటి బిడ్డ రావాలి నా బిడ్డలకి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మన బిడ్డలకి మంచి జరగాలంటే ముందు మనం ఎలా ఉంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిందే. ఈ విషయంలో మనం ఫెయిల్ అయ్యామంటే ఇక మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం ఎంత ప్రార్థన చేసినా అలాగే ఉండేది వాళ్ళ భవిష్యత్తు. మనం ఎంత ఆలోచించినా, అరే ఇంతగా ప్రార్థన చేస్తున్నాను అయినా కూడా నా బిడ్డల భవిష్యత్తు ఏంటి ఇలాగే ఉంటుంది, అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావట్లేదు ఏంటి అని ఆలోచిస్తాం. కానీ ప్రార్థన చేస్తున్నాం, కానీ అసలు మాట వినటే శ్రేష్టం అన్నాడు తండ్రి. బలి అర్పించడం కంటే మాట వినటే శ్రేష్టం అన్నాడు కదా. మరి తండ్రి చెప్పిన మాటకు చొప్పున నేను తగ్గింపుతో ఉంటున్నానా లేదా, ఓర్పు నాకుందా లేదా, సహనం నాకుందా లేదా, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా వారిని క్షమించే హృదయం నాకుందా లేదా, ఎవరికన్నా సహాయం కావాలంటే వాళ్ళకి సహాయం చేసే మనసు నాకుందా లేదా, ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లే కావచ్చు, నా మీద లేనిపోని మాటలు చెప్పిన వాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాల్సిందే. అలా ఉంటేనే తండ్రికి ఇష్టం. అలాంటి ప్రార్థన, అలాంటి మనసుతో ఉన్న వాళ్ళ ప్రార్థన ఎంత ఇష్టమో తండ్రికి. ఇంత బాధ పెట్టారు, ఇంత అవమానకరంగా మాట్లాడారు, ఇంత 10 మందిలో అంతమందిలో వాళ్ళ పరువు తీసేలా ప్రవర్తించారు, అయినా సరే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే నా బిడ్డ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంది, వాళ్ళకి సహాయం చేస్తుందని ఎంత సంతోషిస్తాడు తండ్రి. అదే తండ్రికి కావాల్సింది. మనం ప్రార్థన చేయడం కాదు, సమస్యలు తీసేయమని కాదు. అసలు ఆ సమస్య రాకుండా ఉండాలంటే మనం ఎలా నడుచుకుంటున్నామో అది చాలా చాలా ముఖ్యమండి. అందుకే సౌలు చెప్తాడు కదా, సౌలా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు యుద్ధానికి వెళ్ళి ఒక్కటి కూడా వాళ్ళది వస్తువు ఏది తీసుకోవద్దు, ఏది కూడా మిగిలించొద్దు, ఎవరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టొద్దు, వాళ్ళకున్న వస్తువుల్లో ఏది కూడా మీరు శ్రేష్టమైన అయినా సరే విలువైన వస్తువులు కూడా తీసుకొని రావద్దు అని తండ్రి చెప్తే సౌలు ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ రాజు, మొదటి రాజు సౌలు గారు పోయి
శ్రేష్టమైన వాటిని క్రొవ్విన వాటిని తీసుకొస్తాడు. ఎందుకు తెచ్చావంటే బలి అర్పించడానికి, కానీ మళ్ళీ దేవుడికే ఇచ్చేటట్టు చెప్తాడు. దేవుడు ఇష్టపడ్డాడు అప్పుడు అలాంటిది. అరే నా కోసమే కదా తెచ్చింది, శ్రేష్టమైన వాటిని క్రొవ్విన వాటిని నా కోసమే కదా తెచ్చింది అనుకున్నాడా? లేదు. మాట వినుట, బలి అర్పించడానికి నువ్వు తెచ్చావు, కానీ నేనేం చెప్పాను, నువ్వు తీసుకురావద్దు అని చెప్పాను. చెప్పినప్పుడు నా మాట చొప్పున నువ్వు తీసుకురాకూడదు, తెచ్చావు కాబట్టి ఇక ఆ స్థానం అనేది రాజు స్థానం సౌలుకి తీసేసి దావీదుగా అభిషేకించారు కదా. అభిషేకం పోగొట్టుకున్నాడు సౌలు. ఎందుకంటే తండ్రి చెప్పిన మాట చొప్పున నడుచుకోలేదు. అదే మనం ప్రతిరోజు మాట్లాడుకుంటుంది. బలి అర్పించొద్దు, ప్రార్థన కాదు, ఉపవాసం కాదు, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వడం కాదు, ప్రతి దినము ప్రతి వారం కూడా చర్చికి వెళ్ళి దేవుని పని సక్రమంగా చేశాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అనుకోవద్దు. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. నా ఇంట్లో వాళ్ళతో నేను ఎలా ఉంటున్నాను, నా పొరుగు వారితో నేను ఎలా ఉంటున్నాను, నా కొలీగ్స్తో నేను ఎలా ఉంటున్నాను, నా బంధువుల్లో ఎవరితోనన్నా నాకు ఎప్పుడైనా గొడవైందా, నా మీద వాళ్ళకేమైనా కోపం ఉందా, పోనీ వాళ్ళ మీద నాకేమన్నా నా మనసులో వాళ్ళ మీద ఏదైనా కోపం ఉందా, వాళ్ళతో నేను సమాధానం పడ్డానా లేదా? ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ విషయాలు మనం ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకొని, ఒకవేళ ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే వాళ్ళతో సమాధాన పడతా, ఇంకా దేవుని విషయంలో ఏదైనా విషయంలో మనం జారిపోతుంటే అది సరి చేసుకుంటా, అలా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటా, జాగ్రత్తగా ప్రవర్తిస్తా, జాగ్రత్తగా నడుస్తూ ఉంటే చాలు. లోబడాలి, భర్తకు లోబడమని తండ్రి చెప్పాడు. భార్య లోబడాల్సిందే. భర్త మారు మనసు పొందాలంటే మొదట నువ్వెలా ఉన్నావు, అసలు నువ్వెలా ఉన్నావు తండ్రి చూస్తాడు. మనం ఎలా ఉన్నావు? మనకే నోరు అదుపులో లేకుండా, మనకే ఓర్పు లేకుండా, మనకే సహించే గుణం లేకుండా, మనమే తగ్గింపుతో లేకుండా భర్త మారాలంటే ఎలా మారుస్తాడు తండ్రి? అక్కడ తండ్రి చెప్పాడు కదా, తండ్రి మాట చొప్పున ఎవరైతే భర్త మాట చొప్పున నడుచుకుంటారో, త్రాగుబోతే కావచ్చు, ఎలా నిన్ను హింసించే వాళ్ళే కావచ్చు, కానీ మన ఓర్పు అనేది చాలా ముఖ్యం. చాలామంది కుటుంబాలు నేను చూశాను. ఆ కుటుంబాలు మేము చిన్న పిల్లలప్పటి నుంచి పెద్దయ్యి పెళ్ళిళ్ళైందా కూడా ఆ కుటుంబాలు ఆశీర్వాదం లేదు, అలాగే శాపంలోనే ఉండిపోయాయి. మళ్ళీ ప్రతి వారం చర్చికి వెళ్తారు. ప్రతి విషయంలో కూడా దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం కానీ ఇంకా ఏదైనా అర్పణలు ఏమైనా ఉంటే ఇచ్చేస్తారు. బియ్యంలో ప్రతి వారం ప్రతిరోజు బియ్యం తీస్తారు కదా మందిరంలో ఇవ్వడానికి, ఆ విషయంలో కానీ చందా విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడికి చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తారు. కానీ ఇంట్లో భర్తకు లోబడకుండా, భర్త మీద పెత్తనం చేస్తా, భర్త మాట చొప్పున నడుచుకోకుండా ఆయన మీద పెత్తనం చేస్తా, పిల్లల్ని సరైన క్రమంలో పెంచకుండా, పిల్లల మన కళ్ళ ముందే పిల్లలు దారి తప్పిపోతూ ఉంటారు. వాళ్ళని గద్దించాలి కదా, వాళ్ళని సరిచేయాలి కదా, ఆ బాధ్యత మనదే కదా. ఆ విషయాన్ని వదిలేసి రేపు ఇక అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చుంటాం. అప్పుడు వింటాడా తండ్రి? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. గుర్తుపెట్టుకోండి, నేనేదో మీకన్నా భక్తి కలదాను, మీకన్నా అనుభవం ఉన్నదాను, మీకన్నా జ్ఞానవంతురాలు అని కాదండి. ఈ విషయాలు గ్రహించుకునే ఆ గ్రహింపు తండ్రిచ్చాడు. తండ్రిచ్చిన జ్ఞానమే, తండ్రిచ్చిన ఆ గ్రహింపే కానీ నాకు తెలియదు. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా నాకు తెలియదు. అయ్యా ఇంతమంది ఉన్నారు, వీళ్ళతో నేను ఎలా మాట్లాడాలి నాకు తెలియట్లేదు అయ్యా అంటే చాలు, తండ్రే ముందుకు నడిపించి వాళ్ళతో ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అది తండ్రి చూసుకునేవాడు. ఆ గ్రహింపుతోనే మీకు చెప్తున్నాను. చాలా కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలే బలి అర్పిస్తున్నాం కానీ దేవుని మాటకు లోబడట్లేదు. మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మన కళ్ళ ముందే తప్పు జరుగుతుంది, వాళ్ళని గద్దించాలి. మాట వినకపోతే అప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. కాబట్టి ప్రార్థన చేస్తున్నాంలే, తెల్లవారుజామున లేచి చేస్తున్నాంలే, వచ్చిందిలే అనుకోవద్దు. నేనేదో పెద్ద గొప్పదాన్నని కాదు, నేనేదో భక్తి కలదాన్నని కాదు. మీ ప్రవర్తన మీద, మీ మాట మీద, మీ చూపుల మీద, మీ ఆలోచన మీదే ఆధారపడింది జవాబు రావాలా వద్దా అనేది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తగ్గింపుతో ఉండండి. ప్రైజ్ ది లార్డ్.